Welcome to Satavahana Institute. My name is Karun Kumar, Arithmetic and Reasoning faculty. నేను ఒకసారి ఈరోజు చూద్దాం. ఓకే, మనకి రీజనింగ్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఈ రీజనింగ్లో చాలా చాప్టర్స్ నుండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి క్యాలెండర్ చాప్టర్ అనేది మ్యాక్సిమం పేపర్ అనేది ఏ రేంజ్లో వచ్చినా క్యాలెండర్ చాప్టర్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రావాల్సింది. అదేవిధంగా డైరెక్షన్స్ చాప్టర్ ఉంది, దిశలు, ఓకేనా, దిక్కులు అంటారు తెలుగులో. ఆ డైరెక్షన్ చాప్టర్ నుండి క్వశ్చన్ అనేది పేపర్ అనేది ఏ విధంగా వచ్చినా డైరెక్షన్ చాప్టర్ నుండి 2 మార్క్స్ రావాల్సింది. ఓకేనా, నేను ఇప్పుడు క్యాలెండర్ చాప్టర్ గురించి ఒకసారి మాట్లాడదాం. క్యాలెండర్ చాప్టర్ నుండి మ్యాక్సిమంగా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఆ చాప్టర్లో వచ్చే ఒక క్వశ్చన్ ఏం చేస్తారంటే కోడ్స్ని యూజ్ చేస్తారు. నాన్న కోడ్స్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈరోజు ఏం చేద్దామంటే కోడ్స్ని యూజ్ చేయకుండా క్యాలెండర్ టాపిక్ అనేది ఎలా చేయాలి, ఓకేనా, కోడ్స్ అసలు పూర్తిగా కోడ్స్ని తీసుకోకుండా క్యాలెండర్ చాప్టర్ అనేది ఏ విధంగా చేయాలన్నా ఒకసారి జాగ్రత్త చూడండి నాన్న. ఒకసారి చూడండి, 1947 మార్చ్ ఫస్ట్ అనేది ఏ రోజు అవుతుంది? ఓకేనా, 1947 మార్చ్ 1 అనేది ఏ రోజు అవుతుంది అనేది ఒకసారి మనం ఏం చేయాలంటే కోడ్స్ని యూజ్ చేయకుండా చేయాలి. ఓకేనా, కోడ్స్ యూజ్ చేసేస్తే ప్రతి ఒక్కరూ చేస్తారు నాన్న. కోడ్స్ని యూజ్ చేసి ఇప్పుడు కొందరు కోడ్స్ 033 614 625 035, అదేవిధంగా 1600 కోడ్ 6, 1700కి 4, అదేవిధంగా 1800కి 2, 1900కి 1, అదేవిధంగా డే కోడ్ రాసుకొని ఒక 5 స్టెప్స్ రాసేసి ఆన్సర్ చేసేసి బై 7 చేసేసి వచ్చింది 0 అయితే సండే, 1 అయితే మండే, 2 అయితే ట్యూస్డే. ఓకేనా, ఆ విధంగా చేస్తారు నాన్న. ఓకేనా, ఆ విధంగా చేసిన మార్క్ అయితే వస్తుంది, ఒక మార్క్ అయితే వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏం కావాలంటే టైం మేనేజ్మెంట్ కావాలన్న. ఓకేనా, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి చూడండి అన్న. 200 మార్క్స్కి ఇస్తాడు. ఓకేనా, మెయిన్స్ పేపర్ అనేది 200 మార్క్స్కి ఇస్తాడు. ఎస్ఐ మెయిన్స్ పేపర్ అనేది 200 మార్క్స్కి ఇస్తే 200 మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ నాన్న? 180 మినిట్స్లో చేయాలి. ఓకేనా, 200 మార్క్స్ అనేది ఎన్ని మినిట్స్లో చేయాలా? 180 మినిట్స్లో చేయాలా. అంటే మ్యాక్సిమంగా ఒక క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమంగా ఒక క్వశ్చన్కి 50 సెకండ్స్ ఆర్ 50 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఓకేనా, నువ్వు 50 సెకండ్లో ఒక క్వశ్చన్ చేయాలంటే నీకు ఎంత ప్రాక్టీస్ ఉండాలా, ఎంత షార్ట్ కట్లు నీకు తెలిసి ఉండాలన్నా. ఓకేనా, ఈ చిన్న రీజనింగ్ క్వశ్చన్కే, ఈ క్యాలెండర్ క్వశ్చన్కే నీ కోడ్స్ అన్నీ రాసుకొని వెళ్తే నీకు 1.5 మినిట్ పడుతుంది. ఓకేనా, నీకు ఇక్కడ నువ్వు రీజనింగ్లో క్వశ్చనే 1.5 మినిట్లో చేసినావు అంటే అర్థమెటిక్ అనేది ఇంకా కష్టంగా ఉంటుంది. అర్థమెటిక్లో క్వశ్చన్ అనేది ఇంకా చాలా డబ్బు వస్తుంది. నువ్వు దీన్నే 1.5 మినిట్లో చేసినావు అంటే దాన్ని 3 మినిట్స్లో చేస్తావు. ఓకేనా, ప్రతి దానికి షార్ట్ కట్ అనేది ఫాలో అవ్వాలన్న. షార్ట్ కట్ దీనికి ఎలా? ఓకేనా, నేను ఫస్ట్ జాగ్రత్త చూడండి అన్న. 1900 నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తానంటే 1900 + 47గా 46గా స్ప్లిట్ చేస్తాం. ఓకేనా, 1900 + 46గా స్ప్లిట్ చేస్తా. ఓకేనా, ప్లస్ ఇంకేముంది నాన్న? మార్చ్ ఫస్ట్ ఉంది. 1900 + 46 + మార్చ్ 1గా దీన్ని స్ప్లిట్ చేసినాను అన్న. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే 1900 సంవత్సరాల్లో మనకు ఉండే ఆడ్ డేస్ ఏంటంటే నన్ను ఒకసారి జాగ్రత్త చూడండి. ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది నేను ఆఫ్లైన్లో చెప్పిన. ఓకేనా, ఆడ్ డేస్ కాన్సెప్ట్ అనేది ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది క్లియర్గా చెప్తాను అందరికీ. 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి, మిగిలిన రోజులు ఉంటాయి. 200లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. అదేవిధంగా 300లో 1 ఆడ్ డే ఉంటుంది. 400లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. అదేవిధంగా 500 ఇయర్స్లో సేమ్ మళ్ళీ చైన్ అనేది అలా రిపీట్ అవుతుంది. 500లో 5, 600లో 3, 700లో 1, 800లో 0. ఓకేనా, మళ్ళీ 900లో 5, 1000లో 4, 1100లో 1000లో 3, 1100లో 1, 1200లో 0. ఈ సైకిల్ అనేది 5310 అనే సైకిల్ అనేది అలా రిపీట్ అవుతుంది. సార్ ఇది ఎలా కంటస్తా పెట్టిర్రా మీరు? 5310 ఎలా వచ్చింది అంటే నన్ను దీనికి కూడా ఒక రూల్ ఉంది. ఓకేనా, దీన్ని ఆఫ్లైన్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన. ఓకేనా, నన్ను ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసిరో లేదో, 400 ఇయర్స్కి 0, 800 ఇయర్స్కి 0, 1200 ఇయర్స్కి 0, 1600 ఇయర్స్కి 0, 2000 ఇయర్స్కి 0, 2400 ఇయర్స్కి 0. ఓకేనా, దీన్ని బట్టి 1900కి ఏమవుతుంది? 1600కి 0 అయితే 1700కి మళ్ళీ సైకిల్ అనేది అలా రిపీట్ అవుతుంది. 1700కి 5, 1800కి 3,
1900కి 1. 1900 సంవత్సరాల్లో మనకు ఉండే ఆడ్ డేస్ ఎన్ని నాన్న? 1 ఆడ్ డే. అదేవిధంగా 46 ఇయర్స్లో మనకు ఉండే ఆడ్ డేస్ ఎన్ని? 46 ఇయర్స్లో మనకు ఉండే ఆడ్ డేస్ ఎన్ని అంటే నాన్న 46 ఇయర్స్లో మనకు ఉండే ఆడ్ డేస్ ఏంటంటే ఫస్ట్ 46 డేస్లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ లీఫ్ ఇయర్స్ ఉన్నాయో తెలియాలి నాన్న. 46 డేస్లో ఉండే లీఫ్ ఇయర్స్ ఏంటంటే 11 లీఫ్ ఇయర్స్ ఉంటాయి నాన్న. అదేవిధంగా 46 ఇయర్స్లో మనకు ఉండే నాన్ లీఫ్ ఇయర్స్ ఏంటంటే 35. ఓకేనా నాన్న? ఒక లీఫ్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఒక నాన్ లీఫ్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. అంటే 35 ఇయర్స్కి 35 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ 11 లీఫ్ ఇయర్స్ కాబట్టి 22 ఆడ్ డేస్ ఉంటాయి. 22 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? 35 డేస్లో 0 ఆడ్ డేస్, 22 డేస్లో 1 ఆడ్ డే. 0 + 1 ఎంత నాన్న? 1. 0 + 1 ఎంత? 1. అదేవిధంగా ఇక్కడికి రండి అన్న. ఇక్కడ 1900ని స్ప్లిట్ చేసినాం. 1900 సంవత్సరాల్లో మనకు ఉండే ఆడ్ డేస్ 1, 46 సంవత్సరాల్లో మనకు ఉండే ఆడ్ డేస్ 1. అదేవిధంగా మార్చ్ 1 వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి నాన్న? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 నెలల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో ఉండే ఆడ్ డేస్ ఏంటంటే 3. ఓకేనా? ఫిబ్రవరి మంత్లో ఓకేనా 1947 గురించి మాట్లాడుతున్నాం. 1947 అనేది లీఫ్ ఇయరా, నాన్ లీఫ్ ఇయరా? లీఫ్ ఇయరా, నాన్ లీఫ్ ఇయరా? నాన్ లీఫ్ ఇయర్. నాన్ లీఫ్ ఇయర్ అనేది ఎలా అయ్యింది? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయితే అది లీఫ్ ఇయర్, కాకపోతే నాన్ లీఫ్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు నాన్ లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 28 డేస్ ఉంటాయి. 28 డేస్లో ఉండే ఆడ్ డేస్ ఎన్ని? 0. ఓకేనా? మార్చ్ మొత్తం కావాలా మనకి? మార్చ్ 1 వరకే కావాలి. మార్చ్ 1 వరకే కావాలి కాబట్టి 1 డే. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న ఒకసారి. ఇక్కడ 1900 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంది, 46 సంవత్సరాల్లో ఒక ఆడ్ డే ఉంది. జనవరి మంత్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి, ఫిబ్రవరి మంత్లో 0 ఆడ్ డేస్ ఉన్నాయి, మార్చి మంత్లో 1 ఆడ్ డే ఉంది. మొత్తం కలిపితే 1 + 1 2, 2 + 3 5, 5 + 1 6, 5 + 1 6. ఇక్కడ చూడండి అన్న. 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెడ్నెస్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే సాటర్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. మనకి 6 వచ్చింది కాబట్టి 1947 మార్చ్ 1 అనేది ఏ రోజు అవుతుంది? సాటర్డే అవుతుంది నాన్న. ఎక్కడైనా మనం 0336146250336 అనే మంత్ కోడ్ యూజ్ చేసినామా? అదేవిధంగా 1600కి 6, 1700కి 4, 1800కి 2, 1900కి 0, 2000కి 6 అనే ఎక్కడైనా ఇయర్ కోడ్ని యూజ్ చేసినామా? ఓకేనా? నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ ఇయర్స్ని తీసుకున్నామా? ఓకేనా? లాస్ట్లో ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నామా, డేట్ని తీసుకున్నామా? ఇవేవి తీసుకోకుండా నాన్న ఒకసారి మీకైతే ఇన్ని రోజులు నలిగి ఉంది కాబట్టి ఆ మెథడ్ అనేది ఈజీ అనిపించవచ్చు. కానీ నాన్న మీరు రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ కోడ్స్ అనేది మీకు రిఫర్ చేస్తూ ఉంటేనే అది గుర్తుంటుంది. రిఫర్ చేయకపోతే మాత్రం అది గుర్తుండదు నాన్న. ఈ మెథడ్ మాత్రం నువ్వు రిఫర్ చేసినా చేయకపోయినా నీకు 100 ఇయర్స్లో 5, 200 ఇయర్స్లో 3, 300 ఇయర్స్లో 1, 400 ఇయర్స్లో 0 అని 4 గుర్తుంటే చాలు అన్న. గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఎలా చేయాలో కూడా చెప్పిన ఆఫ్లైన్లో. ఓకేనా? ఈ విధంగా కోడ్స్ లేకుండా క్యాలెండర్ని ఏ విధంగా చేయాలి? ఓకేనా? క్లియరా కాదన్నా? ఓకే. ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్లాసెస్లో ప్రతి షార్ట్ కట్ కూడా శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ క్లాసెస్లో మనం చెప్పడం జరుగుతుంది అన్న. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా క్లాస్కి రండి. ఓకేనా? నెక్స్ట్ 29th నుండి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది 29th నాడు. అందరూ కూడా డెమోకి రండి అన్న. డెమోకి వచ్చిన తర్వాత మీరు ర్యాండమ్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయండి. ఓకేనా? ర్యాండమ్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆయన అడగండి క్లాసెస్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి. ఓకేనా? క్లాసెస్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. ఓకేనా? మీరు ఇప్పుడు వింటున్న షార్ట్ కట్లు అనేది చాలా తక్కువ, 100లో 1% అనేది ఇదంతా కూడా. ఓకేనా? ఆఫ్లైన్ క్లాసెస్లో ప్రతి సమ్కి ఒక షార్ట్ కట్ వచ్చేటట్లే చెప్తున్నాం. ఓకేనా? శాతవాహన ఇన్స్టిట్యూట్లో మే 29th న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రండి, ఒక డెమో క్లాస్ వినండి అన్న. డెమో క్లాస్ విన్న తర్వాత మంచిగా అనిపిస్తేనే, అది కూడా మంచిగా అనిపించడం అంటే మీకు అనిపించడం కాదు, మీకన్నా ముందు నుండి ఉన్నారు కదా మీ సీనియర్స్ అని కనుక్కున్న తర్వాత ది బెస్ట్. ఓకేనా? అన్ని ఇన్స్టిట్యూట్స్ కన్నా ది బెస్ట్ మంచిగా చెప్తున్నారు అని అనిపిస్తేనే ఇక్కడ జాయిన్ అవ్వండి అన్న.
ఓకేనా. మనకి ఇక్కడ టైం అనేది ప్రిలిమ్స్కి అనేది టైం అనేది లేదు, ఎందుకంటే టైం అనేది ఒక నిన్న పేపర్లో అనేది జూలైలో అన్నాడు, అదేవిధంగా నెక్స్ట్ మొన్న ఒక వచ్చే పేపర్లో ఆగస్ట్ 21 అన్నాడు. అంటే మనకి ఎలా లేదని ఒక 60 days 70 days కన్నా మనకి టైం అయితే ఎక్కువ లేదు. ఓకేనా, 60-70 days టోటల్ సిలబస్ కవర్ చేసినట్ల, టోటల్ సిలబస్ అనేది కవర్ చేసినట్ల ఒక బ్యాచ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. May 29th రండి నాన్న, ఒకసారి May 29th రండి. వచ్చిన తర్వాత బ్యాచ్ గురించి మొత్తం క్లియర్గా ఇన్స్టిట్యూట్ గురించి, ఓకేనా, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ గురించి తెలుసుకున్న తర్వాతే జాయిన్ కండి. ఓకేనా, నేను ఒకసారి జాగ్రత్త వినన్నా. ఒకసారి మనకి అర్థమెటిక్ రీజనింగ్లో 50 మార్క్స్ వస్తాయి. అర్థమెటిక్ రీజనింగ్లో 50 మార్క్స్ వస్తాయి. మన టార్గెట్ ఏంటంటే 45 మార్క్స్. అది ఎలాంటి విద్యార్థి అయినా, మ్యాథ్స్ విద్యార్థి అయినా నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా మన టార్గెట్ అనేది ఎంత ఉండాలా, 45 మీద మనం పనిచేస్తున్నాం. దాని గురించి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడతాం. ఓకేనా, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడతాం. అదేవిధంగా ప్రతి చాప్టర్ మీద 2 ఎగ్జామ్స్ పెడతాం, ప్రతి చాప్టర్ మీద 2 ఎగ్జామ్స్ పెడతాం నన్ను. ఓకేనా, ప్రతి చాప్టర్ మీద 2 ఎగ్జామ్స్ పెడతాం. అవసరమైతే ఇంకోటి ఎక్స్ట్రా ఎగ్జామ్ కూడా పెడతాం. ఓకేనా, మన టార్గెట్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్లో అది మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మన టార్గెట్ ఏంటంటే 50 మార్క్స్కి 45 మార్క్స్ రావాల్సిందే. ఓకేనా, నువ్వు అర్థమెటిక్ రీజనింగ్లో 45 మార్క్స్ తెచ్చుకుంటే అక్కడ నీకు ఏం లేదు నాన్న. ఓకేనా, 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతావు. ఓకేనా, నువ్వు రన్నింగ్లో మంచిగా రన్నింగ్ చేస్తావు. ఓకేనా, స్టేట్లోనే నువ్వు మంచి రన్నర్, కానీ నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే మాత్రం నీకు జాబ్ అనేది రాదు. నీకు చాలా తక్కువ టైంలో, షార్ట్ టైంలో ప్రిలిమ్స్ ఎలా కొట్టాలి. ఓకేనా, ఒక న్యూ బ్యాచ్ అనేది May 29th ఓపెన్ అవుతుంది. ఓకేనా, May 29th న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. శాతవాహన ఇన్స్టిట్యూట్ నియర్ అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్ మెయిన్ గేట్. ఓకేనా, థ్యాంక్ యూ.